డబ్బు కోసమో ఇంకో దానికోసమో అడ్జస్ట్ అయ్యి ఎంతకాలం బతకాలి? మనకంటూ మనసు లేదా? మనకు వ్యక్తిత్వం లేదా? మనకు ఆత్మగౌరవం లేదా? ఈ ఆత్మగౌరవాన్ని డబ్బు కోసమో ఇంకో దానికోసమో మరో ప్రలోభాల కోసమో తాకట్టు పెట్టి బతకాలా? బతికిన 4 రోజులు మన కోసం మనం ప్రశాంతంగా బతకలేమా? మనకి ఆ హక్కు లేదా? సంతోషంగా జీవించేందుకు మనకు ఆ భగవంతుడు ఈ జీవితాన్ని ఇవ్వలేదా? కష్టాల్లో కొట్టుమిట్టాడమని చెప్పేసి మన తల మీద రాశాడా? అయితే ఆ తలరాతని మీరే మార్చుకోండి. టాక్సిక్ పీపుల్ తో ఉన్నప్పుడు మీరు ఇటువంటి కష్టాలన్నీ అనుభవిస్తున్నారు అని అంటే మీ తలరాతని మీరే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. భగవంతుడు మీకు వాళ్ళతో పెళ్లి చేసేసాడు, లేదంటే రిలేషన్ వేసేసాడు, తర్వాత ఓకే, కానీ ఆ కష్టాలన్నీ అనుభవిస్తూ నువ్వు జీవితాంతం ఇలానే పడి ఉండు అని చెప్పేసి ఏ దేవుడు చెప్పడు. ప్రతి దేవుడు కూడా నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని అనుకుంటాడు, కానీ ఏ దేవుడు సైకోలాగా నీకు ఇదే తలరాత, నువ్వు ఇలానే ఉండు అని చెప్పేసి అనుకోడనమాట. అలా అనుకునేది సైకో లాంటి మనుషులు మాత్రమే. మనుషులు ఏమారుస్తారు, మోసం చేస్తారు, ద్రోహం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, నిన్ను పనికిరాని వాడిగా చేసేస్తారు. నువ్వు వేస్ట్ గాడివి అంటారు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అని అంటారు. కానీ భగవంతుడు అట్లా ఎప్పుడు ఎన్నటికీ చేయడండి. మీలో ఏదో ఒక స్పెషాలిటీని నింపి ఉంటాడు. అది ఏమిటి, మీలో ఉన్న శక్తి ఏమిటి అని మీరు కనుక ఒకసారి తెలుసుకున్నారు అని అనుకోండి, ఎవరి క్రింద బతకరు, ఎవరి క్రింద బానిసలా బతకరు. బానిసత్వం కాదు మన జన్మ హక్కు, స్వేచ్ఛ మన జన్మ హక్కు. ఒంటి నిండా బంగారం వేసేసి, ఇంటి నిండా బంగారంతో కప్పేసి, మీ ఒళ్ళంతా సూదులతో పొడిస్తే అది ప్రేమనా? ఒంటి మీద చిన్న బంగారం కూడా లేకుండా, ఏమాత్రం డబ్బు లేకుండా మిమ్మల్ని స్వేచ్ఛగా తిరగనిస్తే అది ప్రేమనా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎటువంటి ప్రలోభాలు మన ఆత్మ గౌరవాన్ని కదిలించలేవు, కదిలించకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.